మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం అజ్జంరెడ్డి గారి పల్లిలో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి కాటమరాజు దేవస్థానానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. గతంలో ఈ దేవస్థానానికి గల దారి క్లియర్ గా ఉండేది, రాకపోకలు బాగా జరిగేవి. కానీ ప్రస్తుతానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ దారిని ఆక్రమించుకోవడంతో అటువైపు దేవస్థానానికి వెళ్ళడానికి పూర్తిగా దారి పోయిందని గ్రామస్తులు అయితే బాధపడుతున్నారు. ఆ చుట్టుపక్కల సేద్యం చేసేవారు పంట పండిన తరువాత ఆ సేద్యాన్ని గాని వరినైతేనేమి పంట పొలాలను ఇంటి వద్దకు రవాణా చేయాలన్నా కూడా దారి లేకుండా మూత పడిపోయిందని వారు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దారి సమస్యకు త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులందరూ విన్నవించుకుంటున్నారు. ఇప్పుడు గ్రామస్తులు అయితే మనతోనే ఉన్నారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తేనా? మీ దేవురన్నా? అజ్జంరెడ్డిపల్లి. ఏమన్నా ఇక్కడ విషయము? ఏం లేదు సార్, ముందు ఉండింటే ఓన్ ఉండే, పశువులు పోయేదానికి సేద్యాలు పోయేదానికి అన్నిటికీ ఓనే. ఆ ఓని చుట్టూ ఆ పక్కర్లు ఈ పక్కర్లు సేద్యాల్లో కలుపుకొని వేసినారు. ఇప్పుడు దారి లేదు. కాటమరాజు గుడికి పోయేదానికి కూడా దారి లేదు. అందుకోసంగా మేము మీకు తెలియదు చేసుకుంటా ఉన్నాం. జీవాలు పోయేది మంచి చెడ్డ అన్నిటికీ ఇరుకైపోయింది. మామూలుగా భక్తులు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు ఆ గుడికి? మేము మామూలుగా సంవత్సరానికి ఒకనాడు పండుగ చేసేది. ఆ ఎద్దులు అన్ని తోడుకొని పోయేది, ఆడ కాటమరాజు పూజ చేసేది, ఎద్దులు మెరుగు చేసుకునేది, మళ్ళా వచ్చేది సంక్రాంతికి. అట్లాంటి ఇప్పుడు గొడ్డు పోయేదానికి లేదు, మనిషి పోయేదానికి లేదు. నమస్తే పెద్దయ్య, మీ పేరు? అదే సార్, నాగరాజ. ఏంటి మీ ఊరి దారి సమస్య ఏంటి? మీరు ఎందుకు సుమన్ టీవీని ఆశ్రయించారు? ముందు ఒక గొలుసు ఉండేది సార్ ఓని. ఇప్పుడు బారగడ లేదు, ట్రాక్టర్ సైడ్ పక్కకు పెట్టలేదు. కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మేడం గారికి అర్జీలు ఇచ్చినాము కోర్టు ద్వారా, ఏది స్పందించలేదు. దానివల్ల మా సమస్య చెప్పుకుంటాను. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరుమా? సార్, ఏంటి మా దారి సమస్య ఏంటి మా మీ ఊర్లో? అంటే ముందు పొలము వడ్లు రాగులు పండించుకుంటా అంటే దారింటి ట్రాక్టర్లో వేసుకొస్తాను సార్. ఇప్పుడు దారి లేదు, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. పంట పొలాలు కన్నా తెచ్చుకునేకి, ఆవులు గొర్రెలు మేపుకునే దానికి చాలా కష్టం అయిపోతుంది. దారి అసలు లేనే లేదు. చుట్టుపక్కన వాళ్ళందరూ పొలాల్లో కలుపుకునేస్తున్నారు. దానికి ఇప్పుడు ఆ గుడికి భక్తులు వస్తుంటారమ్మా? చుట్టుపక్కల వస్తుంటారు సార్. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆవులు మెరుగు చేస్తారు. అప్పుడు చేసేదానికి లేదు. ఎవరు ఆవులు వాళ్ళు ఇళ్ళ కాడ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొచ్చుకుంటారు. ఇప్పుడు భక్తులు ఎలా వెళ్తారు గుడికి? నడుచుకొని వెళ్తారు సార్. బండ్లు ఇక్కడే అజ్జంరెడ్డి పల్లె పెట్టేసి నడుచుకొని వెళ్ళి కొట్టుకొస్తారు. మామూలుగా అన్ని పల్లెల్లో గాని ఆవులు పట్టుకొని పోయి మెరుగునీళ్ళు చేస్తారు. మా పల్లెల్లో అలా అవ్వట్లేదు. ఆ దారి బాగుంటే అలా చేసుకునే దానికి అవుతుంది. చిట్లా కుంప అంతా వేసేదానికి అవ్వట్లేదు. దానికి కలెక్టర్ గారిని గన కోరుకుంటున్నాము. దారి లేకుండా కలెక్టర్ అబ్బాయిని, ఎమ్మెల్యే సార్ని కోరుకుంటున్నాము. మా దారి లేకుండా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము చాలా నానాలు కష్టాలు పడతాను. కజులు ఎత్తుకొచ్చేదానికి కూడా చాలా ఇబ్బంది పడతాను. ఊరు వాళ్ళ దాంట్లోకి వస్తుంటే వాళ్ళు రానికన్నా చేస్తున్నారు సార్ మమ్మల్ని. మాకు చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. మాకు కలెక్టర్, ఎమ్మెల్యే గారి సార్ని వచ్చి దయించి మా దారిని మాకు తీసే మాకు అంత చాలు సార్.